ఎంటీఎంసీ ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఓ రిపోర్ట్. ఉండవల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపూడి కిరణ్, జ్యోతిబస్, గాదే విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఉండవల్లి అంబేద్కర్ నగర్లో మరి క్రికెట్ టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగింది. అలాగే మరి చిన్నపిల్లలకి ఆటల పోటీలు, మానసిక ఉల్లాసం నింపే క్రమంలో భాగంగా మరి ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళ అంబేద్కర్ గారి జయంతిని, స్ఫూర్తిని మరి పిల్లల్లోకి, యువతలోకి తీసుకెళ్లే భాగంగా మరి కమిటీ వారు కూడా చాలా కష్టపడి మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో మరి పి నాగరాజు గారు, మా మావయ్య గారు చనిపోయిన కారణంగా మరి ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటూ ఆయన పేరు పెట్టుకొని మరి కెప్టెన్గా నేనుంటూ ఇవాళ ఈ సంవత్సరం విజయం సాధించడం జరిగింది. దీనికి సహకరించిన నా మిత్రులు కావచ్చు, మరి నా బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇవే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి ఏటా మరి గాదే వినయ్ గారు కూడా మరి ఈ సంవత్సరం ముందుకు వచ్చి చిన్నపిల్లలకి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పగానే మరి వెన్నంటి ఉండి మరి 10,000 రూపాయలు, సుమారు 10,000 రూపాయల విలువైన యొక్క క్రీడకి సంబంధించి ప్రైజులు తీసుకురావడం కూడా జరిగింది. వినయ్ గారికి అంబేద్కర్ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశానికి ఒక గొప్ప సుదినం. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి భారతదేశానికి దశ దిశ చూపిస్తూ రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం 135వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన ఉండవల్లి గ్రామంలో మరి బాబాసాహెబ్ క్రికెట్ టీం మరియు నాగరాజు క్రికెట్ టీం, పోకూరు నాగరాజు మరి ఇండియా మ్యాచ్ కూడా ఈ విధంగా ఉత్కంఠత జరిగిద్దో లేదో తెలియదు, కానీ మన యువకులు చెబుతున్నటువంటి పరిస్థితిని చూస్తే నాకు అర్థమైంది. 4 వారాలు చాలా ఉత్సాహభరితంగా ఆడారు. అది కూడా గత 3 సంవత్సరాల నుంచి మరి విజయం సాధిస్తున్నటువంటి టీం మీద భారీ విజయాన్ని సాధించినటువంటి పోకూరు నాగరాజు టీం మరి ఈ రోజున ఈ యొక్క ప్రైజులు గెలవడం జరిగింది. ఈ యొక్క మరి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని చిన్నపిల్లలకి అనేక కార్యక్రమాలని పోటీలు పెట్టడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజున ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి స్ఫూర్తిని తీసుకొని మరి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఒక అంబేద్కర్గా రావాలి, నిలవాలి, పోరాడాలి. అప్పుడే సమాజ స్థాపన, కుల నిర్మూలన జరుగుతుంది. ఆయన గారు ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు. భారతదేశంలో నిమ్న వర్గాల కోసం ఆయన 80% ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన రాసిన రాజ్యాంగం ఎంతో ఈ రోజున దిక్సూచి దేశానికి వెలుగుగా ఉంది. పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అమలు జరగాల్సింది పరిస్థితి. కనుక ఆయన పుట్టినరోజు మరి ఈ రోజున మన ఉండవల్లి గ్రామంలో ఇటువంటి ఆటల పోటీలు ఉత్సాహభరితంగా పెట్టుకొని మరెన్నో చేయాలని చెప్పేసి మరి యొక్క క్రికెట్ మెల్లెంపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కళ్యాణ్, కాసిం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు నడుచున్నటువంటి యువతకు అందరికీ 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెల్లెంపూడి గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మొదలేసుకొని అదేవిధంగా ఇప్పుడు కొనసాగింపుగా మన న్యూ ఎస్సీ కాలనీ వరకు ఈ యాత్ర కొనసాగించి మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందు నడిపించడమే కాకుండా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ యొక్క యువతని ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉద్దేశంతో ఈ యొక్క కాలనీలో ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
ఆశయాలను అనుసరిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క అడుగుజాల్లో నడవాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ ఎస్సీ కాలనీ మెల్లింపూడి. ఈరోజు మనం అంబేద్కర్ని స్మరించుకోవాలి. ఆయన చేసిన త్యాగాలకు కానీ ఆయన సంపాదించిన హక్కులకు కానీ మనం ఈరోజు రుణపడి ఉండాలి. ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆయన ఎంత త్యాగం చేశాడంటే, కుటుంబం 2 కుమారులు చనిపోయారు, భార్య చనిపోయింది. అయినా కానీ నా వెనుకబడిన తరగతుల వారికి నేనేం సంపాదించవ్వాలి, ఏం ఇవ్వాలి అనే తపనతో ఆయన ఎంతో కష్టపడి ఎంతో త్యాగం చేసి ఆయన ఈ హక్కుల్ని మనం సంపాదించి రాజ్యాంగం, ప్రపంచ మేధావి, రాజ్యాంగం రచించిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. మహానుభావుడు. మనం ఆయనకి ఎన్ని సేవలు చేసినా, ఎంత త్యాగం చేసినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము. అది అన్నది అందరూ కూడా మా వయసు వాళ్ళు కానీ, యూత్ కానీ, రానున్న తరాలకు కానీ ఎవరైనా సరే ఇదే కల్పించుకోవాలి. ఆయన ఒకటే అడిగాడు, ఏమండి నేను రాజ్యాంగం రాస్తాను కానీ నాకేంటి లాభం అంటే ఆయన ఒకటే అడిగాడు, అయ్యా నాకు నా వెనుకబడిన తరగతులు ఉన్నారు, నేను రాజ్యాంగం రాస్తాను, అయితే నాకు ఏంటి అంటే అప్పుడు ఆయన అన్నారు, నాకు నా వాళ్ళ వెనుకబడిన వాళ్ళకి కూడా నాకు రిజర్వేషన్ కల్పించాలి, మీరు కల్పిస్తేనే నేను రాజ్యాంగం రాస్తా. ఇప్పుడు మీరు గ్రహించండి, ఎప్పుడు కూడా అంబేద్కర్ చేతిలో బుక్ ఉంటుంది, అదే రాజ్యాంగం బుక్. అది ప్రపంచం మేధావి. ఉండవల్లి లంక భూమిలో డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెం మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.